నమస్కారము. అధిక ప్రాధాన్యత వర్గంలో చేస్తున్నాను. మాణిక్య వీణ మupalala yanthi మహాకవి కాళిదాసు చిత్రంలోనిది. 30 మంది అడిగినట్టు మా అడ్మిన్ చెప్పారు. అయితే ఎక్కువ సమయం లేదు. ఇది రాగమాలిక కాబట్టి 3 భాగాలు ఖచ్చితంగా పడుతుంది. 5 భాగాలు కూడా వెళ్ళొచ్చు. అంత కష్టం. ఘంటసాల గారు పాడినటువంటి ఈ పద్యం, దీనికి లిరిక్స్ ఫలానా అని చెప్పడం అనేది వేస్ట్. ఎందుకంటే కాళిదాసు విరచితం, మహాకవి కాళిదాసు విరచితం. ఇది అమ్మవారి మీద ఆయన రాసినటువంటిది. 2 శృతిలో ఉంది. అందరికీ నమస్కారము. శ్రీకాంత్ ch ఛానల్కు మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న, అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులు అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. ఇది మోహన రాగంలో ఉంటుంది. మొదటి రాగమాలికలో మొదటి రాగం మనకు వినపడేది మోహన రాగం అనమాట. ఇందులో ఇన్స్ట్రుమెంట్స్ ఏమి ఉండవు. అంటే వెనకాల స్ట్రింగ్స్ మాస్టర్ పాడుతుంటే ఆయన వెనకాల స్ట్రింగ్స్ ట్యూన్ అలా ఫాలో అవుతుంటే తప్ప వేరే ఇన్స్ట్రుమెంట్స్ ఏం లేవు. అయితే ఈ మోహన్ రాగం మొదలవక ముందు మాత్రం ఒక సితార్ పెట్టించారు. దానికన్నా ముందు మరి సినిమాలో వేరే ఏ పాట నేను చేయలేదు కాబట్టి సినిమా గురించి చాలా క్లుప్తంగా కొన్ని విశేషాలు. ఆసక్తి లేని వాళ్ళు వీడియోలో ముందుకు వెళ్ళిపోవచ్చు. ఈ సినిమా 1960లో విడుదలైంది. బయోపిక్. కమలాకర కామేశ్వరరావు గారు మహా దిగ్దర్శకుడు. ఆయన దర్శకత్వం, రచన పింగళి గారు, సినిమాకి అక్కినేని నాగేశ్వరరావు గారు, శ్రీరంజని జూనియర్ గారు, వీరిద్దరు ప్రధాన పాత్రలు. సంగీతం పెండ్యాల గారు, దిగ్గజం. నిర్మాతలు కె నాగమణి, పి సూరిబాబు. పి సూరిబాబు అంటే కంచుకంఠం సూరిబాబు గారు మన స్టేజ్ ఆర్టిస్టు, అలాగే సినిమా ఆర్టిస్ట్ కూడా. ఆయన గాయకుడు కూడా. ఆయన అనమాట పి సూరిబాబు గారు. ఆయన ఈ సినిమాకి ఒక నిర్మాతగా వ్యవహరించారు. పువ్వుల సూరిబాబు గారు, ఆయన కంచుకంఠం సూరిబాబు గారిని కూడా అనేవారు. సో ఆయన ఒక నిర్మాత, ఇందులో సహ నిర్మాత అనమాట. నాకు ఈ విషయం తెలియదు, చాలా గొప్ప విశేషం. మరి ఆయన నటుడు, గాయకుడు అయి ఉండి ఆయన సహ నిర్మాతగా వ్యవహరించారు ఈ సినిమాకి. కాళిదాసుని జీవితం మీద ఆధారితమైన సబ్జెక్ట్ ఇది. సినిమాటోగ్రఫీ అంటే ఛాయాగ్రహణం అన్నయ్య అని ఉంది పేరు, మరి ఎవరో తెలియదు. కూర్పు ఆర్వి రాజన్ గారు, సంగీతం పెండ్యాల గారు. సారాణి ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మించారు. పంపిణీదారుడు నవయుగ ఫిల్మ్స్. ఇప్పుడు ఇతర ముఖ్య పాత్రలు ఈ సినిమాలో మనకి ఎస్వి రంగారావు గారు, సిఎస్ఆర్ గారు, రేలంగి గారు, కేవీఎస్ శర్మ గారు, వంగర గారు, ముదిగొండ లింగమూర్తి గారు. నాకు చాలా ఇష్టం ఆయన. పి సూరిబాబు గారు, ఇన్ఫాక్ట్ ఆయన కూడా ఉన్నారు. సహ నిర్మాత అని చెప్పాను కదా ఇందాక. గాయకుడు, నటుడు. ఆయన స్టేజ్ సింహం అనమాట. ఇంకా ఆయన స్టేజ్లో నటసింహం. ఆయన నటించారట. రాజసులోచన గారు, సంధ్య గారు, వాసంతి గారు, అలాగే మాస్టర్ నాగరాజు గారు. ఇంకా మ్యూజిక్ పెండ్యాల గారి గురించి నేను కొత్తగా చెప్పేదే లేదు. 9 ట్రాక్స్ ఉంటాయి, 9 పాటలు ఉంటాయి పద్యాలతో కలిపి. పద్యాలు విడిగా 4 ఉన్నాయి, కాకుండా పాటలు 9. అన్నీ కూడా పింగళి గారు రాశారు. అంటే కాళిదాసు విరచితం కానివన్నీ కూడా పింగళి గారు రచించిన ఈ సినిమా కోసం. ఇది 1960 సంవత్సరంలో రాష్ట్రపతి సిల్వర్ మెడల్, రజత పథకం పొందింది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇన్ తెలుగులో ఉత్తమ చలనచిత్రంగా రజత పథకం, సిల్వర్ మెడల్. రాష్ట్రపతి అంటే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్, రాష్ట్రీయ పురస్కారాలు, జాతీయ పురస్కారాలు. సో ఏప్రిల్లోనే విడుదలైందట ఇది 60వ సంవత్సరంలో. అంటే 63 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ పాటలు వింటున్నాం, ఇంకా వింటూనే ఉంటాం. సంగీతం ఉన్నంతకాలం ఇలాంటి పాటలు ఉంటూనే ఉంటాయి. అది మైలేజ్. అంటే 63 సంవత్సరాల పాటు ఒక పాట ఆదరింపబడి ఇప్పటికీ ఇంకా అడుగుతున్నారు, వినాలని కోరుకుంటున్నారంటే అది మ్యూజిక్ అంటే. ఓకే, సో ఇప్పుడు మనం పాటలోకి వచ్చేద్దాం. ముందు చెప్పాను కదా, ఒక సితార్ మీద ఈ మోహన రాగాన్ని మాత్రమే ఒక ప్రిల్యూడ్ అనుకోవచ్చు. ప్రిల్యూడ్ ఒక ప్రవేశ సంగీతం అనుకోవచ్చు. అది ముందు పై స్థాయిలో మొదలవుతుంది. ఇది కూడా మధ్యలో పాడేస్తున్నాను. సరి రే గ రే గ సరి స స ద ద ప గ రే రే గ రే స ద ద ద స రే గ ప ద స రే సారీ ద ద ద స రే గ ప ద స రే రే గ స
చాలా నెమ్మదిగా నేను పాడి చూపించాను, చాలా ఫాస్ట్గా వస్తుంది. తానం అంటారు, రాగం తానం పల్లవిలో తానం అనే ప్రక్రియ అనమాట. అంటే సితార్ మీద తాళం అని చెప్పి ఇట్లాగా ఈ 3 వేళ్లతో అంటూ ఉంటారు. ఆ తానం ప్రక్రియలో వస్తుంది అది. ఆ తాళం వేస్తూ మధ్య మధ్యలో వాయించే స్వరాలు మీకు చూపించాను. ఇప్పుడు ఒకసారి స్లోగా, తర్వాత ఫాస్ట్గా ట్రై చేస్తాను. సారీ, పదోసారి ఇదిగా. అలా అనమాట. ఇప్పుడు ఆ తాళం కలిపి ఎలా అంటే, సారీ, ఇప్పుడు ఈ మోడ్లో ఆ టైపు వాయించి చూపించడం కష్టం. మీకు అర్థమైంది కదా. ఇది పంచము, బట్ సాలోనే ఇటువంటి తాళం ఉందనుకోండి, ఓకే, మీకు అర్థమయ్యేలా వాయించి చూపించాను కదా, అట్లా అనుకోండి. సో ఇలాగా ఒక సా అనేది తాళంలో అలా వస్తూనే ఉంటుంది, దానిపైన ఈ మిగతా స్వరాలన్నీ వస్తాయి అన్నమాట. అది తాళ ప్రక్రియ అంటే. సో ఈ రకంగా సితార్ సంగీతం అయిపోయిన తర్వాత అప్పుడు మాస్టర్ అందుకుంటారు. ఇంక ఇది నా భూతో నా భవిష్యత్తు, ఇంకా మాస్టర్లా ఎవరు పాడలేరు. ఇంపాసిబుల్ అంతే. సో మాణిక్య వీణ, ఈ సా నుంచి తీసుకుంటారు అనమాట. ఇక్కడ గమకం వేస్తారు చూడండి, రే పగ 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 అన్నీ ఉన్నాయి అందులో. అంటే మోహన్ రాగంలో మరి మాటు ఏంటి మావన్ ఏంటి అనుకోకండి, ఆ గమకం అలా వేశారు, అదంతే. అని అవుతుందన్నమాట. అంటే అలా డైరెక్ట్గా టచ్ చేసేయకూడదు. టచ్ అంటే ఏమన్నా దాన్ని జస్ట్ ముట్టించడం అనమాట. ముట్టించడం అనుకోండి అంతే, జస్ట్ అలా ముట్టించినట్టు ఆ స్వరాలు అంటుకుంటాయి అనమాట, అంతే. తర్వాత సరిగ పగరిగ స దస సగరి రే 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 సారీ దస 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 గరి గరి పరిస్ గరి పరిస సారీ గరి పరిస సదా సదా సద గరి గరి సద భగ భగ ఇది మొత్తంగా గమకాలు జాగ్రత్తగా గమనించండి.
వేయచ్చు. అంటే ఒక్కొక్క భాగంలో ఒక రాగం చేద్దాం అనుకుంటున్నాను. అలా అయితే 5-6 భాగాలు అవ్వచ్చు, ఇంకా త్వరగా అయితే 3 భాగాలు అయిపోవచ్చు. చూద్దాం, రోజు ఎంత సమయం దొరుకుతుందో దాన్ని బట్టి చేస్తాను. మర్చిపోతానేమో, మెంబర్షిప్స్ జాయిన్ అవ్వకపోతే ఈ ఛానల్ జాయిన్ అవ్వండి, ఎందుకంటే అడ్మిన్ చెప్పమన్నారు. కోర్సు చాలా చక్కగా సాగుతుంది. ఒక స్కేల్ అయిపోయింది, ఒక పాట కూడా అయిపోయింది. ఇప్పుడు 2వ స్కేల్కి వచ్చేసాం, 2వ పాట. సో త్వరగా జాయిన్ అవ్వండి, చాలా అద్భుతంగా ఉంది కోర్సు. సో ఇప్పుడు మొత్తం వాయిస్తాను. మళ్ళీ రేపు 2వ భాగంలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.